మచిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ ఇంటి ముందు జన సైనికుల నిరసనలు చేపట్టారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై డిఈ మన్నెం విజయభాస్కర్రావు అనుచిత పోస్టింగ్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పొరపాటున పోస్టింగ్లు షేర్ చేశారని డిఈ మీడియా ముందు వివరణిచ్చారు. ప్రభుత్వ అధికారి అయి ఉండి వైసీపీ కార్యకర్త మాదిరి ప్రవర్తించారని జన సైనికులు ఫైర్ అవుతున్నారు. డిఈతో చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు జన సైనికులు పాలాభిషేకం చేయించారు. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, ఈయన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మచిలీపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ. ఈయన గత 5 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, జస్టిస్ చలమేశ్వర్ గురించి అనుచిత వ్యాఖ్యలు మనం ఈ పేపర్లో అన్ని ప్రింట్లను తీసుకొచ్చాం. అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈయన ఎప్పుడు దొరుకుతాడని మేము చూస్తున్నాం. ఈ రోజున ఆయన ఇంటికి వచ్చి గాంధీవాదంగా ఆయన్నేం అనుకోకుండా ఈ పోస్టులు ఎందుకు పెట్టారంటే నేను తెలియక పెట్టానంటే అమాయకుడిగా మాడుతున్నాడు. డిఈ ఆయన ఎలక్ట్రికల్ డిఈ. ఈ విధంగా ఎవరు పెట్టినా కూడా, ఎక్కడ పెట్టినా కూడా ఎవరిని క్షమించేది లేదు. మా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు గారి గురించి కానీ, ఎవరి గురించి అయినా సరే ఎక్కడ పెట్టినా కూడా ఆయన అంత ముందు 2-3 సార్లు చెప్పుంటాం మేము. చెప్పినా మచిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ ఇంటి ముందు జన సైనికుల నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై డిఈ మన్నెం విజయభాస్కర్రావు అనుచిత పోస్టింగ్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పొరపాటున పోస్టింగ్లు షేర్ చేశారని డిఈ మీడియా ముందు వివరణిచ్చారు. ప్రభుత్వ అధికారి అయి ఉండి వైసీపీ కార్యకర్త మాదిరి ప్రవర్తించారని జన సైనికులు ఫైర్ అయ్యారు. డిఈతో చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు జన సైనికులు పాలాభిషేకం చేయించారు. రైట్గా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. పవన్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు 5 ఏళ్ల కాలంలో ప్రతిపక్షంగా ఉన్న సమయంలో వేధింపులకు పాల్పడినటువంటి వారిపైన నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అందులో భాగంగా కొన్ని చోట్ల దాడులు జరుగుతుంటే మరికొన్ని చోట్ల నిరసన వ్యక్తం చేస్తూ అప్పుడు అనవసరంగా చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినంత వరకు క్షమాపణలు చెప్పాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తో కూటమి పార్టీలు నిరసనలను వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు అందులో భాగంగా మచిలీపట్నంలో గతంలో మచిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈగా ఉన్నటువంటి అధికారి పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన మీద ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టుల్ని ట్రోల్ చేసేందుకు సహకరించారన్నటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత పోస్టింగ్లకు సంబంధించినటువంటి అంశం పైన, అనుచిత పోస్టింగ్లకు సంబంధించినటువంటి అంశం పైన మచిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ గా పనిచేసినటువంటి ప్రస్తుతం ఆయనే డిఈగా కూడా ఉన్నారు మన్నెం విజయభాస్కర్రావు ఇంటి ముందు జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్పాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. అయితే మీడియా ముఖంగా క్షమాపణ చెప్పడానికి డిఈ ముందుకు రాలేదు. ఎందుకంటే పొరపాటున షేర్ చేశాను కాబట్టి ఈ విషయంలో తన ప్రమేయం పూర్తిగా వ్యక్తిగతంగా ఏమీ లేదు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన మీడియా ద్వారా తెలియజేశారు. అయినప్పటికీ కూడా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారి అయి ఉండి ఒక వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్త తరహాలో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టి కూటమికి సంబంధించినటువంటి పార్టీల్ని అవమానపరిచే విధంగా వ్యవహరించారన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపైన డిఈ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఆయన ఉద్దేశపూర్వకంగా తానంతటా తానుగా క్రియేట్ చేసింది కాదు కాబట్టి గ్రూప్స్ లో సోషల్ మీడియాలో వచ్చిన వాటిని షేర్ చేశాను, అందులో తన ప్రమేయం లేదు, దానికి తాను అప్పుడే చింతించినట్టుగా చెప్పానని కూడా ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు తమ నిరసన కొనసాగించారు. చంద్రబాబు డిఈ పూర్తిగా క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి డిఈ చేత ఫలాభిషేకం చేయించారు. దీంతో వాతావరణం కొంతవరకు ఉద్రిక్తంగా మారినటువంటి వాతావరణం. డిఈ ముందుకు వచ్చి చంద్రబాబు, చిత్రపటాలకు ఫలాభిషేకం చేయడంతో జన సైనికులు నిరసన విరమించినటువంటి సిచ్యువేషన్ ఉంది. పవన్. రైట్, థ్యాంక్ యూ హరీష్.